హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య వెస్టేజ్ ఛానల్ అండి. ఈరోజు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండ్ దీనికి ఏం పేరు పెట్టాలో నాకు కూడా అర్థం కావట్లేదు. కాకపోతే ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. నాకైతే బోడుప్పల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటారు, పెద్ద జ్ఞానోదయం అయింది అండి. ఏంటి అంటే, చాలామంది జనాలు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం నేను చెప్తున్నాను, ఎవరిని కించపరిచి కాదు, ఎవరిని పొగిడి కాదు. కాకపోతే వెస్టీజ్కున్న గొప్పదనాన్ని తెలుసుకోవాలి అంటే మీటింగ్స్కి వస్తేనే తెలుస్తుంది అండి. ఆ మీటింగ్స్లో ఎంతమంది ఎన్ని రకాలుగా ఇట్లా పెద్ద పెద్ద జాబులు వదిలేసి వస్తున్నారు, గవర్నమెంట్ జాబులు, ప్రైవేట్ జాబులు అనేసి అంటే వదిలేసి వస్తున్నారు అనేది మీకు కంప్లీట్గా తెలుస్తుంది. కాకపోతే నేను ఈ విషయం మాత్రం అస్సలు ఏమంటారు, జీర్ణించుకోలేకపోయాను అక్కడ మీటింగ్ విన్న తర్వాత. అదేంటి అంటే, చాలామంది జాబ్ చేసే వాళ్ళమైనా, ఏదైనా చిన్న బిజినెస్ చేసే వాళ్ళమైనా, మనకు నెలకు నార్మల్గా జాబ్ చేసే వాళ్ళైతే హౌస్ వైఫ్స్ అయినా, కొంచెం నార్మల్ చేసే వాళ్ళైతే హౌస్ వైఫ్స్ అయితే ఒక 10,000 20,000 వస్తే చాలు, మాకు ఇంటి ఖర్చులు వెళ్తాయి అనుకునే వాళ్ళు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నేనైతే యూట్యూబ్ అందుకోసమే స్టార్ట్ చేశాను ఫస్ట్. కానీ మినిమం జెంట్స్ అయినా 50,000 వస్తే చాలు, ఈ నెల మనకు ఖర్చులకు వస్తాయి, మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు, నెల నెలకు మనకు ఎంతో కొంత వస్తున్నాయి కదా. మనకు ఏమంటారు, జాబ్తోని లైఫ్ అయితే ఖచ్చితంగా మారదు అండి. ఇది నేను నెగిటివ్గా చెప్పట్లేదు, పాజిటివ్గానే చెప్తున్నాను. ఎంత ఎక్కువ శాలరీ ఉన్నా కూడా సిటీలో ఉన్నప్పుడు కంపల్సరీ, సిటీలో అయినా పల్లెటూరులో అయినా సరే, మనకు మనీ సరిపోతున్నాయా, అసలు మనకి ఎంత మిగులుతున్నాయి ఏంటి అనేది లెక్కలేసి చూసుకుంటే మాత్రం మళ్ళీ అన్నీ వచ్చేసరికి గాడికే పడుతుందండి. బిజినెస్ చేసిన వాళ్ళ లైఫ్ చాలా తొందరగా మారుతుంది. అదే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒకవేళ తను మంచిగా సక్సెస్ అయితే తన లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. జాబ్ చేసే వాళ్ళు అదే స్టార్టింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకు వీళ్ళకు పోల్చి చూస్తే ఎంత తేడా ఉంటుందో మీరే చూడండి. అంటే జాబ్ చేసిన వాళ్ళ లైఫ్ కూడా మారొచ్చు, కానీ చాలా తక్కువ టైం, చాలా తక్కువ మందిని చూశానండి నేనైతే. అంతెందుకు మేమే అండి, మా వారు జాబ్ చేస్తున్నారు, నేను యూట్యూబ్ రన్ చేస్తున్నాను, నాకు యూట్యూబ్లో ఎంతో కొంత మనీ వస్తుంది, దాంతో నేను ఇంట్లో వెళ్ళదిస్తున్నాను. మా వారు జాబ్ చేస్తున్నారు, కాకపోతే తనది గవర్నమెంట్ జాబు, శాలరీ కూడా మంచిగానే ఉంటుంది కాబట్టి మేము మంచిగా సెటిల్ అయ్యాము. లేదు అంటే ఇట్లా సెటిల్ అయ్యే వాళ్ళము కాదు. అది కూడా మేము అన్నీ ఇంట్లోకి కావాల్సిన ఖర్చులు కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మేము అన్నీ లెక్కలు వేసుకుంటూ, పైసా పైసా కూడబెట్టుకుంటూ, రూపాయి రూపాయి ఆదా చేసుకుంటూ అట్లా మెల్లిమెల్లిగా పైకొచ్చాము అండి. మాకెవరు ఇచ్చింది కాదు, తెచ్చింది కాదు. కాకపోతే మా వారి కష్టం వల్ల మేము మా రూపాయి ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా అట్లా మేము పైకొచ్చాము అండి, నిజంగా చెప్పాలి అంటే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం మనం ఎంత ఆదా చేయాలి అనుకున్నా కూడా జాబ్ పైన ఆదా చేయలేకపోతున్నామండి. ఎందుకంటే దానికి కారణం మనం తినే ఫుడ్ కావచ్చు, ఖర్చులు కావచ్చు, ఏదైనా ఎవ్రీథింగ్ మనం తినే అంత, తాగే అంత, మనకు ఖర్చు పెట్టే అంత మనీ అయితే ఉండాలి అనేసి నేనైతే డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. అందుకే గట్టిగా వెస్టేజ్ని పట్టుకున్నాను. నా దగ్గరికి ఒకప్పుడు వెస్టేజ్ 2 ఇయర్స్ బ్యాక్ వస్తే నేను బిలీవ్ చేయలేదు, నేను అసలు పట్టుకోలేదు. ఇప్పుడు నేనే వెస్టేజ్ దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నాను అంటే అర్థం చేసుకోండి. ఇది ఎవరిని కించపరచడానికి తీసిన వీడియో అయితే కాదు. ఒక నాకు అనిపించింది మనసులో చెప్పేస్తున్నానండి. జాబ్ వల్ల కొంతమంది లైఫ్ మారుతుంది, కొంతమంది లైఫ్ మారదు. ఎప్పటికీ కొంతమందికి అలానే ఉంటుంది. మళ్ళీ నెల నెల ఖర్చులు పెరుగుతానే ఉంటాయి. పిల్లలుంటే మాత్రం నెల నెల ఖర్చులు పెరుగుతాయి, సరిపోవు. ఇంట్లో పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా ఫ్యామిలీ ఉంది అనుకోండి, ఆ ఫ్యామిలీకి తగ్గట్టు మనకు ఇంట్లో ఖర్చులకు తగ్గట్టు మనీ వస్తేనే మన లైఫ్ మారుతుంది అండి. ఇంత మిగుల్చుకున్న ఇప్పుడు మనకు ఒక 2-3 లక్షలు వచ్చాయనుకోండి, అందులో సగం ఖర్చు అయిపోయినా సగం మిగిలితే మారుతుంది అనేసి కొంతమంది అనుకుంటారు కదా. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు ఎంత మనీ వచ్చినా, అంటే లక్షలోపు దాదాపు ఎంత మనీ వచ్చినా కూడా మారదు అండి. మనం ఎన్ని ఖర్చులు తగ్గించుకున్నా, ఏం చేసినా మనకు ఒక ఫ్రీడమ్ అనేది లేకుండా పోతుంది ఖర్చు పెట్టే పద్ధతిలో మాత్రం. నాకైతే ఖర్చు పెట్టాలనేసి ఎక్కువ ఉండదు, కాకపోతే ఖర్చు పెట్టే అంత మరీ ఎక్కువ స్తోమత కూడా కాదు మాది. నేను ఇది టు బీ ఫ్రాంక్గా చెప్పగలను. మీరు ఒక పోలీస్ హస్బెండ్ వైఫ్ ఉండి ఇలా మాట్లాడతారేంటక్క అంటే, నాకున్న సిచ్యువేషన్ నేను చెప్తున్నాను. నేను ఇదైతే క్రియేట్ చేసి ఇట్లా అది ఇది చెప్పట్లేదండి. మనం దాదాపు 10,000 నుంచి 50,000 శాలరీ వస్తేనే చాలు అనుకుంటాము. ఇంకా బిజినెస్ ఎందుకులే అది ఇది అనేసి చాలామంది అనుకుంటారు. కాకపోతే
కరోనా వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్, అసలు కరోనా మూమెంట్‌లో ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్క రకంగా అయిపోయింది. అప్పుడు జాబ్‌ల పరిస్థితి కూడా సగం సాలరీ ఇచ్చే సిట్యుయేషన్‌కి అయిపోయింది. కొంతమందికైతే సగం కంటే తక్కువ కూడా ఇచ్చారంట. మాకైతే అప్పుడు పర్లేదు బాగానే నడిచాయండి. మా వారు ఎప్పుడు కూడా బయట డ్యూటీ చేశారు కాబట్టి అట్లా బాగానే నడిచాయి. కానీ మా వారికి కరోనా సీరియస్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడే కోవిడ్ వచ్చింది. అప్పుడు చాలా భయపడ్డాం మేమైతే. మస్తు అంటే మస్తు భయపడ్డాం అసలు. ఆ సిట్యుయేషన్ చెప్పుకోలేనిది కాదు. ఇప్పుడు చెప్తే అదంతా గుర్తొస్తే నాకు ఏడుపొస్తుంది బాగా. అందుకోసం చెప్తలేను, సారీ. కానీ సరే, కరోనా తర్వాత చాలామంది సెకండ్ ఇన్‌కమ్ కోసం చాలామంది ఆలోచించారండి. ఆ సెకండ్ ఇన్‌కమ్ కోసం ఆలోచించిన వాళ్ళు చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ వైపు చూసారన్నట్టు. మనం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయడం తప్పు కాదు అండి. కాపోతే అది ఏది మంచిది, ఏది చెడు అని తెలుసుకొని మరీ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టినా అది మనం లాస్ అయినట్టే బిజినెస్‌లో మాత్రం. అంటే మనకు తెలిసిన బిజినెస్‌లో పెడితే ఏం కాదు, కానీ ఎవరైనా చెప్తే ఇందులో పైసలు కట్టండి, అందులో పైసలు కట్టండి అంటే అస్సలు మోసపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది నేను మీటింగ్‌కి వెళ్ళిన తర్వాత తెలుసుకున్న నిజమండి. నాకు అంతకుముందుకు నాకు కూడా తెలియదు రియల్‌గా చెప్పాలి అంటే. నేను అక్కడికి వెళ్ళి తెలుసుకున్న తర్వాతనే నాకు ఇదంతా తెలిసింది. ఒక్క రూపాయి, రూ. 10, రూ. 100, రూ. 1000 మీరు ఎన్ని కట్టినా కూడా మోసమే అండి. ఒక్క రూపాయి ఇప్పుడు మనం ఒకరం కడతాం. అట్లా 10 కోట్ల మంది దగ్గర, 1000 కోట్ల మంది దగ్గర, 100 కోట్ల మంది దగ్గర కట్టించుకుంటే తనకి ఫుల్లు లాభం వస్తుంది, ఎత్తేస్తాడు. మనం ఒక్క రూపాయి కోసం కంప్లెయింట్ అయితే ఇయ్యలేం కదా. అందుకోసం చెప్తున్నాను, ఒక్క రూపాయి కట్టినా కూడా మోసమే ఫ్రెండ్స్. అందుకే ఒక్క రూపాయి కూడా ఎవరికి మనీ కట్టి మోసపోకండి. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లు కూడా చాలా ఉన్నాయి. మనీ కట్టాలి, డబల్ అవుతుంది, రెట్టింపు అవుతుంది. తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఇది ఒకటే కాదు. కాకపోతే నేను చెప్తాను అనుకున్న పాయింట్ ఇది కాదు. నేను మొన్న బోడుప్పల్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక సారు మాట్లాడడం చూసి నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. నిజంగా చెప్పాలి అంటే షాక్ అయ్యాను నేను. ₹1,00,000 శాలరీ వదులుకొని మరీ వెస్టీజ్‌లోకి వచ్చారండి తను. అస్సలు నమ్మలేదు నేను. కొద్దిసేపటిదాకా షాక్ అయ్యి అట్లే చూస్తూ ఉండిపోయాను. తర్వాత అర్థమైంది, ఓకే, తను మాట్లాడుతూ ఉంటే వెస్టీజ్‌లో లైఫ్ ఉంది. 1,00,000 శాలరీ రూపీస్ వదులుకొని ఎవరైనా వస్తారా అండి వెస్టీజ్‌లోకి? వచ్చారు. అంటే చాలామంది వచ్చుండొచ్చు. కాకపోతే నేను స్వయంగా కళ్ళతోని చూసింది మాత్రం మా సార్‌నే అండి. చాలామంది గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని కూడా వస్తున్నారు ఫ్రెండ్స్. పాండు సార్ కానివ్వండి, ఇంకా వేరే శ్రీనివాస్ సారు, ఇంకా చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన పేర్లు చెప్పాను నేను. వెస్టీజ్‌లో ఏమీ కనిపించకపోతే, లైఫ్ కనిపించకపోతే, అట్లా గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని ₹1,00,000 శాలరీ వదిలేసుకొని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అనేసి నాకు అనిపించింది ఆ వీడియో. సారీ, ఆయన మాట్లాడుతున్నంత సేపు. కానీ వచ్చారు అండి. ₹1,00,000 శాలరీ వదిలేసుకొని వచ్చారు తను. తను చెప్పిన కొన్ని పాయింట్స్ నాకు బాగా నచ్చాయి. తను ఇందులో 3 జనరేషన్ ప్లాన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది కూడా చాలా బాగుంటుంది. బాగుంటుందని కాదు, అసలు కరెక్ట్‌గా మనకు 3 జనరేషన్ ప్లాన్ అనేది ఎక్కడా కనిపించదు. అంతా కూడా బయట మీకు ఎవరైనా చెప్తే కూడా నమ్మకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు వెస్టీజ్ కంపెనీని డూప్ చేసి చాలామంది చేస్తున్నారని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఎట్లా తెలుసుకున్నాను అంటే, నేను వెస్టీజ్ స్టార్ట్ చేసినాక సెకండ్ మంత్లో, థర్డ్ మంత్లో మా బిజినెస్లో చేయండి మేడం, మీకు మస్తు మనీ ఇస్తామని నాకు ఒకరు ఆఫర్ చేశారు. యూట్యూబర్ని కాబట్టి అందుకే చెప్తున్నాను. ఇది రియల్గా చెప్తున్నాను, ఫేక్ కాదు. అట్లా సారు మాట్లాడడం చూసిన తర్వాత నేను కొద్దిసేపు షాక్‌లో ఉండి, ఓకే, లైఫ్ ఇందులో ఉంది అనేసి నేను గట్టిగా పట్టుకుంటున్నానండి. ఇంకా అప్పటినుంచి. తనే కాదు ఫ్రెండ్స్, ఒక గవర్నమెంట్ కానిస్టేబుల్ కూడా చేస్తున్నారు మా వారి లెక్క. మా వారు కూడా చేస్తున్నారు నాతో పాటు. కాకపోతే మా వారు పార్ట్ టైం చేస్తున్నారు, నేను ఫుల్ టైం చేస్తున్నానండి ఇందులో. ఓకేనా ఫ్రెండ్స్? క్లారిటీ వచ్చిందనుకుంటే తను ఫుల్ టైం కూడా చేస్తున్నారంట. అట్లా గవర్నమెంట్ కానిస్టేబుల్ కూడా చేస్తున్నారంటే వెస్టీజ్‌లో లైఫ్ ఉంది అనేసి నాకు అర్థమైంది. మీకు నేను చెప్పింది ప్రూఫ్ లాగా అనిపించాలంటే ఈ వీడియో చూడండి. నేను వీడియో పెడుతున్నాను. వీడియో పెట్టేదానికంటే కొంచెం ఎక్కువ మాట్లాడినట్టున్నాను, ఏమీ అనుకోకండి. మీకు జాబ్ నచ్చితే జాబ్ చేసుకోండి, కాదనట్లేదు. కాకపోతే చిన్న చిన్న జాబ్ల కోసం పెద్ద పెద్ద ఆపర్చునిటీస్, పెద్ద పెద్ద మంచి అవకాశాన్ని వదిలేసుకోకండి ఫ్రెండ్స్. ఇందులో వెస్టీజ్‌లో ఏమన్నా పైసలు పెట్టాలా అది ఇది అని చాలామందికి అనిపిస్తుంది. ఇందులో ఒక్క రూపాయి కూడా మీరు పెట్టుబడి పెట్టనవసరం లేదు. పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారం ఏదైనా ఉంది అనిపిస్తే మాత్రం వెస్టీజ్. ఇది నేను స్ట్రాంగ్‌గా చెప్తున్నానండి, ఖచ్చితంగా చెప్తున్నాను. నేను చెప్పిన మాటలు మీకు సీరియస్‌గా తీసుకొని ఇందులో వర్క్ చేయాలి, బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఒక్కసారి నాకు కాల్ చేసి దీని గురించి తెలుసుకోండి. మీకు కంప్లీట్గా తెలియాలి అంటే నేను మీ ఇంటికి వచ్చి మరీ డెమో ఇస్తాను ఫ్రెండ్స్, మీరు ఎక్కడున్నా సరే. ఓకేనా? ఇది నా సబ్స్క్రైబర్స్ కొంతమందికి చెప్తున్నాను.
ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అక్క మాకు తినడానికి తిండి లేదు, డ్రెస్సులు లేవు, మాకు గడపడమే చాలా కష్టంగా ఉంది. అట్లాంటి వాళ్ళు పని చేసుకొని బతకండి ఫ్రెండ్స్. ఒకరి మీద ఆధారపడితే వాళ్ళు ఎన్ని రోజులు ఇస్తారు? డ్రెస్సులైనా, బట్టలైనా, పైసలైనా ఎన్ని రోజులు ఇస్తారండి? ఎవరైనా సరే ఇవ్వరు. అందుకే మీ కాళ్ళ మీద మీరు నిలబడడం నేర్చుకోండి. ఇందులో హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా చాలామంది వెస్టీజ్ నమ్మి గట్టిగా పట్టుకొని చేస్తున్నారు. అందుకోసం వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే మీటింగ్లో మేము ప్రతి ఒక్క మీటింగ్లో చూస్తున్నాం, ప్రతి ఒక్క మీటింగ్లో హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, లేడీస్, జెంట్స్ చాలామందిని చూశాను. నేను మొన్న మీటింగ్లో కూడా చూశాను బోడుప్పల్లో. చాలా చాలా బాధగా అనిపించింది. వాళ్ళకి ఎంత నమ్మకం లేకుండా వెస్టీజ్ చేస్తారేమో అనేసి నాకు డౌట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇవన్నీ నా మనసులోకి వెళ్ళి వచ్చిన మాటలు, నేను పైన మాట్లాడట్లేదు. నేను మొన్న బోడుప్పల్ మీటింగ్ వెళ్ళిన తర్వాత ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. చేస్తే వెస్టీజ్లోనే చేయాలి, లేకుంటే చావాలన్నట్టుగా డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. అంత గట్టిగా పట్టుకున్నాను. ఇంకా చాలామంది మీరు హెర్బల్ లైఫ్ చేశారు కదా 1 ఇయర్, నేను 1 ఇయర్ చేశాను. ఇందులో ఎన్ని సంవత్సరాలు గట్టిగా నిలబడతానో మీరే చూడండి. ఆల్రెడీ నా 4 మంత్స్ కంప్లీట్ అయిపోయి, నేను ఇందులో 2-3 ఇయర్స్లో ఖచ్చితంగా కారు 1 lakh శాలరీ తీసుకోకుండా నన్ను అడగండి అప్పుడు, ఓకేనా? ఈ వీడియో పెడతాను చూడండి. సాయి సార్ తన పేరు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీది కూడా వీడియో ఉంది, అది కూడా పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. నేను ఏమైనా ఎక్కువ మాట్లాడిస్తే క్షమించండి. నాకు మనసులోకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఈ మాట మీతో షేర్ చేస్తున్నాను నేను, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఒక 2 మినిట్స్ ఒక సార్ నుంచి మీతో మాట్లాడి సార్ ఇన్వైట్ చేస్తా. యాక్చువల్లీ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కదా సార్. సో నేను ఇంజనీరింగ్ అయిపోతే నా థాట్ ఏముంటుంది, సాఫ్ట్వేర్ జాబ్ రావాలి, ఒక 50,000 1 లక్ష రూపాయలు వస్తే కదా లైఫ్ సెటిల్ అనుకుంటాం, అవునా కదా? ఇవాళ మా మదర్ కానీ, నా టీచర్స్ కానీ, నా లెక్చరర్స్ కానీ, నాకు అందరూ ఏం చెప్పారంటే చిన్నప్పటి నుంచి నువ్వు చదవాలి, సబ్సిడెంట్ జాబే కొట్టాలి, అది ఎంతైనా జీతం రాని ఏమన్నా జాబ్ బిజినెస్ ఏమన్నా చెప్తారా పేరెంట్స్? చెప్పరు, ఎవరు చెప్పరు, నాకు కూడా ఎవరు చెప్పలేదు. కానీ రైట్ నౌ వెస్టీలోకి ఒక గ్రేట్ సార్ వచ్చారు. 1 లక్ష రూపాయలు చిన్న శాలరీగా పెద్ద శాలరీగా? నెలకి 1 లక్ష రూపాయలు. చాలా మంది 1 లక్ష అంటే గొప్ప చెప్పుకుంటారు కదా మన ఇంట్లో, నా కొడుకు 1 లక్ష రూపాయలు వస్తాయి అని చెప్పి. సో కంప్లీట్ గా సాఫ్ట్వేర్ జాబ్ ని కంప్లీట్ గా రిజైన్ చేసి 1 లక్ష రూపాయల జాబ్ ని మొత్తం రిజైన్ చేసి ఇవాళ వెస్టింగ్ అంటే ఏంటో తెలుసుకొని నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యూచర్ చూసి ఇవాళ సార్ ఫుల్ డే వెస్టింగ్ చేస్తున్నారు. ఒకసారి ఇన్వైట్ చేస్తా. లెట్స్ ఇన్వైట్ సాయి కుమార్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఒక 2 minutes సార్. గుడ్ మార్నింగ్ ఎస్టీజెన్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈరోజు నాకు ఇది ఏమంటారు సడన్ సర్ప్రైజ్. కొంచెం నా ముందు చెప్పుంటే ఏం మాట్లాడాలో కొంచెం ఇది వచ్చేది. వాస్తవానికి సార్ చెప్పింది కరెక్టే. నేను 2014లో నా కెరీర్ స్టార్ట్ చేశానండి. 8,000 జీతానికి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ స్టార్ట్ చేస్తే ఈరోజు 10 సంవత్సరాలకి ఆ శాలరీ 1 లక్ష రూపాయలు అయింది. ఈ జర్నీలో అంటే 8,000కి స్టార్ట్ చేసిన కెరీర్ 1 లక్ష రూపాయలు అవ్వడానికి 10 సంవత్సరాల్లో పడ్డ కష్టాలు అంతా ఇంట్లో కాదు. నాది బేసిక్గా సర్వీస్ ఫీల్డ్ అనమాట. చాలా స్టేట్స్, వేరే ఊర్లు తిరిగి కంపెనీ విజిట్స్ చేయాల్సి ఉంటుంది. అట్లా ఏమంటారు ఒక్కొక్క రోజు మార్నింగ్ ఎప్పుడో హోటల్ నుంచి బయలుదేరి కంపెనీకి వెళ్తే తిండి లేకుండా, టిఫిన్ లేకుండా, అర్ధరాత్రి మళ్ళీ రూమ్కి వచ్చేదాకా కూడా తిండి లేకుండా ఓన్లీ మంచినీళ్ళతో తాగి మిషనరీ మోసుకుంటూ వెళ్ళి సర్వీస్ జాబ్స్ కంప్లీట్ చేసి ఎన్నో పడితే కానీ ఆ 8,000 జీతం 10 సంవత్సరాలకు 1 లక్ష రూపాయలు అవ్వలేదు. అట్లా ఆ జాబ్ చేస్తూ ఆ స్టేజ్కి వచ్చిన నాకు మా ప్లేయర్ ఏమంటారు భవానీ మేడం అండ్ ది గ్రేట్ లీడర్ అరుంధతి మేడం ద్వారా నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. ఫస్ట్ వెస్టీజ్ గురించి నాకు చెప్పినప్పుడు నార్మల్గా చూసా ఏంటి వెస్టీజ్లో ఏముంది అంటే అన్ని ఇంట్లో వాడుకునే వస్తువులు, హెల్త్ సప్లిమెంట్స్ అంటున్నారు. ఏం అంటారు ఒక్కొక్క ప్రోడక్ట్ లక్షలు విలువ చేసేది కాదు, అంత పెద్ద ఇన్కమ్ ఏముంటుంది, నాకు ఆల్రెడీ 1 లక్ష రూపాయలు శాలరీ వస్తుంది కదా అని చెప్పి నేను మీటింగ్కి రావడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదండి. ఆ తర్వాత వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే ప్రొడక్ట్స్ అయితే తీసుకొని వాడడం స్టార్ట్ చేశాను. ప్రొడక్ట్స్ బాగున్నాయి, ఇంట్లో వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. రెగ్యులర్గా నేను ఏదో ఒక సూపర్ మార్కెట్లో కొనాల్సిందే కదా, వాటి బదులు ఇక్కడ కొనుక్కుంటే ఎవరైతే నాకు పరిచయం చేశారో వాళ్ళకి కొంచెం ఏమంటారు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది, క్వాలిటీ ఉన్నాయి కదా ప్రొడక్ట్స్ అని వాడడం స్టార్ట్ చేశాను. ఒక 5 నెలలు సార్ వాళ్ళు అడిగింది ఒకటే విషయం, ఒక్కరోజు మీటింగ్కి రా, వెస్టీజ్ అంటే ఏంటో తెలుసుకో, నెట్వర్క్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకో అని
దాదాపు లాస్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు కూడా వాళ్ళు అడిగింది ఒకటే, ఒక సెమినార్కి రా, ఒక సెమినార్కి రా. నా మైండ్ ఒకటే రన్ అవుతుంది. నాది ఎంఎన్సీ కంపెనీ, అమెరికా కంపెనీ. ఏమంటారు, నాకు ఎయిర్ బస్ ఆర్టీసీ బస్ లాగా అనమాట. వాస్తవానికి నిజంగా చెప్పాలంటే నేను నెలలో ఒక 4-5 సార్లు ఫ్లైట్లు ఎక్కి ఈ ఊరు ఆ ఊరు తిరిగే స్టేజ్లో ఉన్నాను. ఎట్లుంటుంది మనకి, ఏమంటారు అక్కడ ఉన్నా ఇదేంటో చిన్నగా ఉంది, ఇంట్లో వాడుకునే వస్తువులే కదా అని చెప్పి దీన్ని నేను పెద్ద స్థాయిలో చూడలేదు. ఫస్ట్ 6 నెలల తర్వాత ఒక రోజు ఏమంటారు, లాస్ట్ జనవరి, ఈ సంవత్సరం జనవరి చౌటుప్పల్లో ఒక సెమినార్ అయింది. అక్కడ కూడా ఏమంటారు, నా ఆఫీస్ వర్క్ కూడా అక్కడే ఉండి ఆపే వర్క్ చేసుకొని వీళ్ళ ఫోన్ భరించలేక సరే విందామని చెప్పి చౌటుప్పల్ల సెమినార్కి అటెండ్ అయ్యాను. నా అదృష్టం నిజంగా, అంటే ఈ 10 సంవత్సరాలు నన్ను ఏం పీడించిందో నాకు తెలియదు, కానీ నిజంగా ఆ రోజు నా అదృష్టం మారిందని చెప్తా. ఎందుకంటే నేను సెమినార్కి రావడం ఒక ఎత్తు అయితే ఆ రోజు నిజంగా నాకు గ్రహాలన్నీ ఆ రోజు సెట్ అయినాయి అనుకుంటా. ఎందుకంటే ఇలాగే కరెక్ట్గా స్టేజ్ ఎక్కి జస్ట్ ఇలా మైలు పట్టుకొని మాట్లాడడం సైలెన్స్ స్టార్ట్ చేసే టైంకి నేను వచ్చి కుర్చీలో కూర్చున్నాను. అంటే నా అదృష్టం ఏ స్థాయిలో ఆ రోజు నా రోజు స్టార్ట్ అయిందో అర్థం చేసుకోండి. అలా ఆ మీటింగ్కి వెళ్ళి కూర్చొని వినిన తర్వాత సైలెన్స్ సార్ ఇచ్చిన క్లారిటీ తీసుకొని, వెస్టీజ్ అంటే నేను ఏదైతే చూస్తున్నానో సబ్బులు, పేస్ట్లు, చిన్న చిన్న ఐటమ్స్ దొరికే ఏదో స్టోర్ కాదు, అసలు తలుచుకొని నిలబడి పని చేసుకుంటే మన జీవితం మార్చుకోవడంతో పాటు ఎంతో మంది జీవితాలు తిరగరాయచ్చు. ఏమంటారు, ఏ అవకాశం లేక బ్రతుకు గడవక ఇవాళ రేపో చనిపోదామన్న వ్యక్తులకి కూడా ఇంకో 10 మందికి బ్రతుకునిచ్చే స్థాయికి తీసుకురావచ్చు అనే విషయం నాకు ఆ రోజు సైలెన్స్ సార్ మీటింగ్లో అర్థమైందండి. ఆ విషయం అర్థం చేసుకొని ఆ రోజు మీటింగ్ అని తిన్న తర్వాత కొన్ని కీ పాయింట్స్, అంటే ఇక్కడ నిలబడి పని చేసుకుంటే నాకు ఎంతసేపు ₹1,00,000 కిరీటం అంటే నెత్తిలో ఉంది కదా, అప్పుడు అర్థం కాలేదు. ఒక విషయం అర్థం చేసుకున్నాను నేను, అంటే స్టేజ్ మీదకి వచ్చి టెస్టిమోనీస్ ఇవన్నీ విన్న తర్వాత ₹1,00,000 శాలరీకి వెళ్ళడానికి 10 సంవత్సరాల జీవితం అక్కడ నేను ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే సాటర్డే లేవు, సండే లేవు, పర్సనల్ టైం లేదు. లిటరల్లీ చెప్తున్నా సార్, ఇది పోవడానికి కూడా నా టైం నా చేతిలో ఉంది. అలాంటి పరిస్థితి ఉంటుంది ప్రైవేట్ కంపెనీలో. అట్లా కష్టపడుతూ ₹1,00,000 శాలరీ తెచ్చుకోవడానికి అక్కడ 10 సంవత్సరాలు పట్టింది కదా. నిజంగా ఏదైతే నా తెలివి, నా కష్టము, నేను ప్రైవేట్ కంపెనీకి దారిపోస్తున్నానో అదే ఎఫర్ట్స్, అదే కష్టం కనుక నేను వెస్టీజ్లో పెడితే సంవత్సరం కాదు సార్, ఒక 6 నెలల్లో నేను ₹1,00,000 సంపాదించుకోవచ్చు. ఫుల్ టైం నాకు ఆ సెమినార్ విన్న తర్వాత అర్థమైంది. ఇది అర్థం చేసుకున్న నేను జనవరిలో సెమినార్ అటెండ్ అయ్యి ఇది అర్థం చేసుకున్న నేను ఫిబ్రవరి, మార్చి పార్ట్ టైం చేసుకున్నాను సార్. ఎంఎన్సీ కంపెనీలో ₹1,00,000 ఇచ్చేవాడు ఎవరు ఖాళీగా కూర్చోబెట్టాడు. అంత బిజీ షెడ్యూల్లో కూడా నేను పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ ఫిబ్రవరిలో వర్క్ స్టార్ట్ చేసి ఫిబ్రవరిలో బ్రాంజ్ క్వాలిఫై అయ్యాను, మార్చిలో సిల్వర్కి క్వాలిఫై అయ్యాను. అలా నాకు అర్థమవుతుంది, అంటే పార్ట్ టైంగా చేస్తేనే నేను ఈ మాత్రం మన ఎఫర్ట్స్ పెడితేనే ఈ రిజల్ట్స్ వస్తున్నాయి. డెఫినెట్గా ఫుల్ టైం దిగితే నేను ఏం చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ నేను తెచ్చుకున్న తర్వాత, నాకు అర్థమైన తర్వాత ₹1,00,000 వచ్చే జీతానికి ఏప్రిల్లో నేను రాజీనామా చేశాను సార్. మే, జూన్, జూలై ఇది లాస్ట్ మంత్. అంటే రిజైన్ చేయగానే కంపెనీలో నుంచి బయటికి రావడానికి ఉండదు. నా ప్లేస్లో మళ్ళీ వాళ్ళు పనిచేసే వాళ్ళని వేరొకరిని ఎత్తుక్కోవాలి కాబట్టి 3 నెలలు టైం ఉంటుంది. నేను వెళ్ళిపోతానని చెప్పిన తర్వాత 3 నెలలు వాళ్ళకి నేను సర్వీస్ చేయాలి. ఈ నెల లాస్ట్, వచ్చే నెల నుంచి సార్ ఆగస్టు నేను ఏ నిర్ణయం తీసుకున్నా అంటే, నార్మల్గా ఈరోజు నేను వెస్టీజ్లో పెద్ద ఇన్కమ్ ప్రజెంట్ తీసుకోకపోయినా కానీ నిజంగా నాకు చెప్పే అర్హత ఉందనుకుంటున్నా. ఎందుకంటే బయట నేను మంచి కంపెనీలో జాబ్ చేస్తే ₹1,00,000 తీసుకున్నాను కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. 10,000కి 15,000కి ఎంతో కష్టపడుతూ కుటుంబాన్ని వదిలేసి, ఏమంటారు, వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటూ పనిచేసి ఆ నెల జీతం తీసుకొని చాలని ఏమంటారు జీతాలతో కుటుంబాలు గడిపిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్. ఒక్కసారి జీవితంలో ధైర్యం చేయండి. ధైర్యం చేయకపోతే లైఫ్లో ఏది రాదు సార్. నేను తీసుకున్న స్టెప్ చూడండి. ₹1,00,000 జీతం నాకు కట్టాల్సిన ఇన్కమ్లు కూడా చాలా ఉన్నాయి, ఈఎంఐలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నేను ఏమంటారు ఎయిర్ బస్సులు కాదని, కార్లో తిరిగేది కాదని ఈరోజు వాస్తవంగా చెప్తున్నా, నాకు మళ్ళీ ఇన్కమ్ ఇప్పుడు లేదు, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్
ఇవ్వాలి కాబట్టి మళ్ళీ నేను మొన్న అరుంధతి మేడం ఇన్ని రోజులు వాడుకొని ఏదైతే వెస్టీజ్ బిజినెస్ చేసిందో మేడం దగ్గర స్కూటీ తీసుకున్నాను, ఒక 6 నెలలు వాడుకుంటాను, ఏమంటారు ఖర్చులన్నీ ఇప్పుడు చూసుకుంటూ వెళ్తేనే బిజినెస్ లో ముందుకు వెళ్ళగలుగుతామని. అంటే ఏరోప్లేన్ కాదని, నేను కొనుక్కున్న కార్ని కాదని, మళ్ళీ నేను స్కూటీ మీద తిరగడానికి లైఫ్ లో డిసైడ్ అయ్యి ముందుకు వచ్చాను. ఆ ధైర్యం చేయగలిగితేనే జీవితంలో మన ఏడాది సాధించగలుగుతాం. ఎందుకు సార్ మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే, ఆ రోజు మీటింగ్ విన్న తర్వాత నేను ఒక క్వశ్చన్ వేసుకున్నాను సార్. ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం ఏదైతే బయటికి వెళ్ళి జాబ్ చేయడం స్టార్ట్ చేశానో, నాకు ఒక సిస్టర్ ఉంది, ఆ సిస్టర్ మ్యారేజ్ చేసి రెస్పాన్సిబిలిటీస్ తీర్చాను, ఫ్యామిలీకి ఒక ఇల్లు కట్టించాను, ఇప్పుడు ఈఎంఐలు కడుతున్నాను. ఒకటే క్వశ్చన్ వేసుకున్నా, అంటే రేపన్నాడు నా లైఫ్ టైం అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ టైం వచ్చిన తర్వాత, సాయి నువ్వు భూమి మీదకి వచ్చి ఏం చేశావంటే చెప్పుకోవడానికి నా దగ్గర ఏం లేదు సార్, ఒక ఇల్లు కట్టుకొని బతికినంత కాలం బ్యాంక్ వాడికి ఈఎంఐ కట్టుకున్నా అని చెప్పుకోవాలి, అంతన్నీ చేయలేదు. ఆ పరిస్థితి నాకు వద్దు, ఈ జన్మలో నేను ఆ మాట చెప్పదలుచుకోలేదు. నేను భూమి నుంచి పోయిన రోజు ఇది సాధించాను అని చూపించుకోవాలని నా తాపత్రయం. అందుకు అండ్ ఆ మీటింగ్ లో నేను విన్న 3 జనరేషన్ ప్లాన్. ఈ రోజు మనం కష్టపడి ఒక టీం నిలబెట్టుకొని మనకు సర్టెన్ ఇన్కమ్ స్టార్ట్ అయితే, రేపటి రోజున మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబానికి ఆ ఇన్కమ్ ఆగదు. మనం చేసిన పనికి మన కుటుంబం భరోసాతో బతుకుతుంది అని తెలుసుకున్న తర్వాత ఒక క్షణం నేను క్వశ్చన్ వేసుకున్నా, ఈ రోజు నీకు 1,00,000 రూపాయలు వస్తున్నాయని చెప్పి గర్వంగా ఉన్నావు సరే, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఏమంటారు, మనిషి జీవితం అనేది నీటి మీద బుడవలాంటిది అంటారు కదా, గాలి బుడవలాంటి. ఇప్పుడు ఎవరికి ఏమవుతుందో మనం ఎవరు గ్యారంటీ ఇవ్వలేదు. అలాంటిది నేనంటూ లేని రోజున నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఎవరు పోషించాలి, అది అక్కడే నేను డిసైడ్ అయ్యా సార్. ఈ రోజు వచ్చే 1,00,000 రూపాయలు నాకు ముఖ్యం కాదు, రేపు నేను వెస్టీజ్ లో నేను ఏదైతే స్థాయికి వెళ్ళాలనుకుంటున్నానో అది నాకు ముఖ్యము. అది నేను అచీవ్ అయితే కనుక నేనున్నా లేకపోయినా నా కుటుంబం గుండెల మీద చేసుకొని దర్జాగా బతుకుతుంది, అది నా కుటుంబానికి ఇవ్వాలని నేను నిర్ణయించుకొని వచ్చాను. చాలా గొప్ప ఆపర్చునిటీ. సెమినార్కి వచ్చి మీటింగ్ లో కూర్చుంటే కానీ నాకు ఈ విషయం అర్థం కాలేదు. బయట మనం ఎన్నో చూస్తుంటాం, ఎన్నో చేస్తుంటాం. ఫస్ట్ ఒక్కటే అండి, ఈ ప్రపంచంలో ఎవరికి అన్ని తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. నాకు అంతా తెలుసు, ఇది ఫేక్, ఇంతకు మించి ఏమి ఉండదు, ఇలాంటిది ఏదైనా ఉంటే వదిలేసి వెస్టీజ్ ఏంటో అర్థం చేసుకోండి సార్. వెస్టీజ్ ఏంటో అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అర్థమవుతుంది. వెస్టీజ్ లో ఒక మనిషి బ్రతకడానికి, పరిపూర్ణంగా బ్రతకడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంది సార్. బయట మనం ఏమైనా కంపెనీలో చేస్తే జీతం మాత్రమే వస్తుంది, బిజినెస్ చేస్తే లాభాలు మాత్రమే వస్తాయి. కానీ వెస్టీజ్ లో జీవితానికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంది. మనం బ్రతకొచ్చు, ఎదుటోడికి బ్రతుకునివ్వచ్చు. ఏమంటారు, అసలు లోయర్ స్థాయి నుంచి, ఎంతో వెనుకబడిన స్థాయి నుంచి కూడా అందరం ఎక్కించవచ్చు. ప్రతి ఒక్కటి ఉంది వెస్టీజ్ లో, మనం తీసుకోవాలి, కానీ ఇందులో లేదంటూ లేదు. అది అర్థం చేసుకున్న తర్వాత నేను వెస్టీజ్ లోకి వచ్చాను. లాస్ట్ బట్ ఒక్క విషయం అయితే చెప్తా, చాలా తక్కువ టైంలో నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే, వెస్టీజ్ బిజినెస్ అంటే ఈవెంట్ బిజినెస్ అండి. ఇంట్లో కూర్చొని ఏమంటారు, రోజులో టైం దొరికి అంతా పనులు అయిపోయిన తర్వాత ఒక గంటన్నర దొరికితే నేను వెస్టీజ్ చేసుకుంటా అంటే కాదు. వెస్టీజ్ అంటే ప్రతిరోజు జరుపుకునే పండగ. ప్రతిరోజు మీటింగ్ రావాలి, సెమినార్ అటెండ్ అవ్వాలి, డిఎస్సిపిలు, జూమ్ మీటింగ్లు, ప్రతిరోజు పండగే సార్. ఏదైనా మీటింగ్కి రావాలి అంటే ఫోన్ చేయడానికి మొహమాట పడకండి. మీ ఇంట్లో ఫంక్షన్ అవుతాయో, పెళ్ళి అవుతాయో ఫోన్ చేసి ఎలా ఇన్విటేషన్ ఇస్తారో, మనం ఒక పూట తిండి పెట్టడానికే వాళ్ళని అంత దర్జాగా పిలుస్తున్నప్పుడు, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ కుటుంబం 3 తరాలు మారిపోయే బ్రతుకును మనం ఇవ్వడానికి ఫోన్ చేస్తున్నప్పుడు దర్జాగా ధైర్యంతో ఫోన్ చేయండి. మీటింగ్లు, సెమినార్లు అటెండ్ అవ్వకుండా వెస్టీజ్ లో సక్సెస్ రావాలంటే మటుకు రాదు సార్. ఎల్లప్పుడూ గెలుస్తున్న అప్లైనర్లతో పాటు తోడుగా వాళ్ళ చేయి పట్టుకొని నడవండి. నాకు ఏదైనా జాబ్ చేసేటప్పుడు కానీ ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం అలవాటు. నేను నార్మల్గా ఏమన్నా స్పైట్ చేస్తున్నప్పుడు నేను మొబైల్లో రీసెంట్గా ఒక స్టోరీ విన్నాను సార్. నార్మల్గా మనకి తెలుగులో నెంబర్స్ ఉంటాయి కదా, 1, 2, 3 ఇట్లా. ఒకరోజు ఏంటంటే 9 నెంబరు, నేను పెద్దోడిని, ఏమంటారు నీకంటే నేను ఎక్కువ అని చెప్పి 8 నెంబర్ని ఒక చెంపదెబ్బ కొట్టిందంట. అలా నా పెద్దోడు నన్ను కొట్టింది కదా అని చెప్పి 8 నెంబర్ 7 కొట్టిందంట. ఇలా రివర్స్ లో 8, 7, 6, 5, 4, 3, 1 అందరూ చిన్నవాళ్ళని కొట్టుకుంటూ వచ్చారు. లాస్ట్ కి
జీరో అనే నెంబర్ వెళ్ళి ఎక్కడో దాక్కుంది. ఒకటో నెంబర్ జీరో కోసం వెతుకుతుంది. జీరో ఏమనుకుంది, పెద్దోళ్ళందరూ చిన్నోళ్ళని కొడుతూ వచ్చింది కదా, ఒకటి కూడా నన్ను కొడతదేమో అనుకుందంట. కానీ ఈ ఒకటి వెళ్ళి జీరో దగ్గరికి, భయపడకు, నేను నిన్ను కొట్టడానికి రాలేదు, ఎవడైతే అహంకారంతో పొగరుతో నేను పెద్ద నెంబరు నేను చిన్నోడిని కొట్టచ్చు అని చెప్పి కొట్టడం 9 స్టార్ట్ చేసింది, అది నా వరకు వచ్చి ఆగింది. నేను కూడా నేను కొట్టింది అనుకో, దానికి అర్థం ఉండదు. నేను 1, నువ్వు 0, నువ్వు వచ్చి నా పక్కన మనం 10 నెంబర్ అవుతాము. ఎవరైతే మొదలుపెట్టిందో 9 నెంబర్ సొంత మొదలుపెట్టాలని నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే సార్, మనిషి జీవితము ప్రేమ, అభిమానం, అనురాగాలు చాలా ఉంటాయి. కానీ డబ్బు ఏమంటారు చాలా ఎక్కువ పాత్ర పోషిస్తుంది సార్. డబ్బు లేక మన జీవితంలో ఎన్నో అవమానాలు కుటుంబం నుంచి కానీ, రిలేటివ్స్ నుంచి కానీ, సమాజం నుంచి కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధలు ఎదుర్కొని ఉండొచ్చు. ఈరోజు నేను 0 అనుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీతో జత కలిసి మిమ్మల్ని 10 నెంబర్గా తయారు చేయడానికి కావాల్సినంత మంది అప్లైనర్లు, లీడర్లు ఉన్నారు సార్. మీరు నిజంగా 10 నెంబర్ కావాలనుకుంటే ఆ 1తో జత కట్టండి. చెంపలు ఎవరెవరు బాధలు కొట్టాలో మీరు దగ్గరికి వెళ్ళి బాధలు కొట్టాల్సిన అవసరం లేదు. మీ విజయం చూసిన రోజున మీ వాట్సాప్ స్టేటస్లోనో వీడియోలోనో ఇలా స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే 100 మంది చప్పట్లు కొట్టిన రోజున అదే వాళ్ళ చెంపలు బాధలు కొడుతుంది. సో నేను ఇక్కడ వెస్టింగ్లోకి వచ్చేటప్పుడు 1 0 అనుకోలేదు సార్. ఎందుకంటే నేను 1 0 అనుకుంటే నేను 10 నెంబర్ అవుతా. నేను 2, 3 0 అనుకున్నా, అంతకు మించిన నెంబర్ కావాలని అనుకుంది. ఫస్ట్ మనలో ఉన్న నెగిటివ్స్ అన్ని యాక్సెప్ట్ చేసి నిష్కల్మషంగా, అంటే 0 స్టేజ్ నుంచి నాకు ఏం తెలియదండి, నేను వెస్టీజ్లో గెలవాలి, ఏం చెయ్యాలి అని మాత్రం ఈ అప్లైనర్ని అడగండి. గెలుపు మీ దగ్గరికి రాకపోతే అప్లైనర్ని పట్టుకొని అడగండి. ఓకే, నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత తక్కువ టైంలో నేను మాట్లాడాల్సిన ఈ ఆపర్చునిటీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు మనసులో అనిపించింది చెప్పాను. బట్ ఇంత గొప్ప అవకాశం గురించి తెలుసుకోవడానికి వచ్చిన ఏ ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని వదులుకోకండి. మీ జీవితం మారిపోవడానికి మాత్రమే కాదు, ఇంకో 10 మంది జీవితం మార్చడానికి ప్రయాణం మొదలు పెట్టండి. గెలుపు ఆటోమేటిక్గా మీ తల తెచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని మాట్లాడిన 2-3 విషయాలు మొత్తం ముందు స్టేజ్ అవునా. సో థ్యాంక్ యూ సో మచ్. గవర్నమెంట్ మనకు వర్తిస్తాయా సార్ చెప్పినవి వర్తిస్తాయా? మాట్లాడరా? నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి సార్ మాట్లాడుతుంటే. సార్ చెప్పినవన్నీ నిజం సార్, 100%. సార్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, నెలకి ₹1,00,000 జాబ్ రిజైన్. అసలు ఎంత బాగా మాట్లాడింది సార్ కదా. సో మీరందరూ కూడా సార్ చెప్పింది ఇద్దరు అనుకుంటున్నా నేను. సో సార్ చెప్పింది ఏదైతుందో మీ లైఫ్ లో మీరు కూడా సార్ చెప్పిన పాయింట్స్ కొన్ని అప్లై చేస్తే 100% మీరు కూడా 1000 నెంబర్ అవ్వచ్చు. 100% 1000 నెంబర్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనందరం కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఒకసారి ఏ సార్ అంటే చెప్తా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ టీమ్ సైదుల్ గారు ఉండి కంప్లీట్ గా జాబ్ రిజైన్ చేయడానికి రీజన్ ఎవరు? సైలెన్స్ సార్ కదా. సో ఒకసారి సైలెన్స్ సార్ అందరికి అయితే జాబ్ చెప్పాలి అందరూ. అంటే జాబ్ వచ్చినాక లైఫ్ సెటిల్ అనుకుంటాం, అవునా? జాబ్ సెటిల్ అయిపోయింది, జాబ్ వచ్చింది, లైఫ్ అంతా సెట్ అయిపోయింది అనుకుంటాం. కానీ ఒకసారి కంప్లీట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి వెస్టేజ్ ఒక పొటెన్షియాలిటీ చూసి దీనికి ఒక మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి ఒక మీటింగ్ అటెండ్ అయ్యి దీని గురించి కంప్లీట్ గా క్లారిటీ తీసుకొని ఇవాళ వెస్టేజ్ ని పార్ట్నర్ గా టేక్ ఓవర్ చేసిన గ్రేట్ లీడర్ మిస్టర్ గోవింద్ సార్. ఒక 2 minutes మీరు కూడా మాట్లాడాలి. సో గవర్నమెంట్ ఎంప్లాయ్ టు వెస్టేజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాం. ఇప్పుడు సార్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు కదా. నా పేరు వచ్చేసరికి గోవింద్ అండి. నేను అంబర్పేటలో ఉంటాను. సో ఈరోజు ఇక్కడికి నన్ను పిలిచారు. ఓకే, వాయిస్ వినిపిస్తుందా? సౌండ్ ఓకే కదా? ఓకే ఓకే. సో ఈరోజు ఇక్కడ చాలా మంది ఉన్నారు, యూత్ ఉన్నారు, హౌస్ వైఫ్ ఉన్నారు. ఇంకా గోల్ పెట్టుకొని పనిచేయాలి, డిపార్ట్మెంట్లో రావాలి, నేను సక్సెస్ తీసుకోవాలి.
అని చాలామంది యువత ఉన్నారు కదా, మీరందరూ ముందుకు రావాలని చాలా కష్టపడుతున్నారు. సో అలానే నేను కూడా నా జర్నీ చెప్పిన చిన్న జర్నీ, నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చా. మా తండ్రి రోజు కూలి చేసుకున్న వ్యక్తి నుంచి వచ్చాను. నేను కూడా చిన్నప్పటి నుంచి ఏదో స్థాయికి ఎదగాలి, పైకి రావాలి అని ఒక గోల్ పెట్టుకొని నేను కూడా చిన్నప్పటి నుంచి కష్టాలు పడుకుంటూ వచ్చాను. సో కానీ నేను 16 ఇయర్ జర్నీ నా పోలీస్ డిపార్ట్మెంట్లో. సో పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ తెలుసు, ఒక డిపార్ట్మెంట్లో ఎంత మంచి సర్వీస్ ఇవ్వగలుగుతామో అంత మంచి గొప్ప డిపార్ట్మెంట్లో ఉన్నా. సో ఆ సర్వీస్ ఇస్తూ కూడా నేను ఇప్పటివరకు కూడా ఎటువంటి నా ఫ్యామిలీకి సెక్యూర్ లేదు సార్, సెక్యూర్ లేదు. ఎందుకంటే ధైర్యం చెప్తున్నట్టే అక్కడ నాకు ఈ 3 జనరేషన్ ప్లాన్ కానీ ఇంతమందిని ఒక దగ్గర చేర్చే గొప్ప అవకాశం కానీ నాకు అనిపించలేదు. సేవ చేసే గుణం ఉంది, కానీ దానికంటే గొప్పగా సేవ చేసేది ఏమైనా దొరికితే బాగుండు అనుకున్న జీవితంలో. కానీ ఎక్కడ సెర్చ్ చేశాను, కానీ ఎక్కడ నాకు దొరకలేదు. కానీ ఒకరోజు వెస్టీజ్ అనే ఒక అవకాశం నా ఇంటికి రావడం జరిగింది. నా ప్లానర్ మా రాము సార్ ద్వారా మా ఇంటికి రావడం జరిగింది. సో డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా వెస్టీజ్ని ఎవరు బిలీవ్ చేయరు. ఎందుకంటే ఇటువంటి కంపెనీలు చాలా చూసాం, జనాల చేత డబ్బులు కట్టి మోసం చేసే కంపెనీలు చాలా చూసామని చెప్పి ఎక్కడో నా గుండెలో ఇంత నెగిటివ్ ఉండేది. కానీ సరే చూద్దాం, అవకాశం అనేది వచ్చింది కదా, తెలుసుకుందాం, ఒకసారి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ ఉన్న మీలాగే ఒక మీటింగ్కి వచ్చినాం. సో ఎక్కడో లాస్ట్ చివరిలో కూర్చున్నాం, ఎందుకంటే వెళ్ళిపోదాం అనుకుని అనిపించండి. ఎందుకంటే ఇలాంటి నేను చాలా చూసాను, మైండ్ ఇక్కడ ఫిక్స్ అయ్యి వచ్చాను. కానీ ఒక 15 నిమిషాల తర్వాత మన గ్రేట్ లీడర్ సయ్యద్ సార్ వచ్చి ఒక మంచి విషయం స్టార్ట్ చేశారు. మీరందరూ వచ్చారు కదా, ఏదో తెలుసుకుందామని వచ్చారు కదా, సరే వినండి. ముందు మీరు తెలుసుకునే ముందు ఒకసారి మీ మైండ్ ఓపెన్ చేసి ఏదో తెలుసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఫేక్ కాదు. నెట్వర్క్ మార్కెట్లో ఫేక్ వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు దీన్ని ఫేక్గా తయారు చేశారు అని చెప్పేసి ఆ క్లారిటీ తీసుకొని నాకు ఒక ½ అన్ అవర్ తర్వాత పూర్తి దీని క్లారిటీ వచ్చింది. క్లారిటీ తెలుసుకున్న తర్వాత ఈ త్రీ జనరేషన్ ప్లాన్ ఉంది కదా, 3 జనరేషన్ ప్లాన్ అనేది ఎందుకు నచ్చింది అంటే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో నేను ఉన్నంత వరకు నా లైఫ్ సెక్యూర్ లేదు. నాకు సర్టిఫికేట్ ఉంది, జాబ్ ఉంది, నేను వెళ్ళిపోయిన తర్వాత నా ఫ్యామిలీ సెక్యూర్ ఏముంది, ఏం లేదు. సో అప్పుడు నాకు అర్థమైంది 3 జనరేషన్ ప్లాన్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఇంకొకటి, ఈరోజు మనం తింటున్న ఫుడ్ కల్తీ, ప్రతిదీ కెమికల్, మన బ్లడ్లో కెమికల్ రన్ అవుతుంది. మరి దాని గురించి అడిగే వ్యక్తులు ఎవరు లేరు. కానీ మన దేవుడు గౌతమ్ బాలిసారు, మనం తినే మన ఇంట్లోకి వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా కెమికల్ లేకుండా 450 రకాల ప్రోడక్ట్లు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడేది కావాలి అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు మనందరం కూడా ఒక మంచి ప్రోడక్ట్ అందిస్తూ, మంచి ప్లాన్ అందిస్తూ, నెట్వర్క్ మార్కెట్ ఫేక్ కాదు, ఎంతోమంది జీవితాల్లో మార్చడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని తెలుసుకొని ఇంతమందికి అవకాశం ఇస్తుంది. సో నాకు కూడా అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు నేను గోల్ పెట్టుకున్నా సార్, నేను డిసెంబర్ కల్లా 1 lakh తీసుకోవాలి, కార్ తీసుకోవాలని చెప్పేసి నేను గోల్ పెట్టుకున్నా. అట్లా నా కింద ఒక 5 లీడర్లు గోల్ పెట్టుకొని పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ఇన్కమ్ ఇప్పిస్తున్నా. అంత గొప్ప అవకాశం నా దగ్గర లేదు. కానీ వెస్టీజ్ అనే ఒక ప్లాట్ఫామ్ అంతమందికి ఇన్కమ్ ఇచ్చే అవకాశం ఇచ్చింది. సో అటువంటి అవకాశం మీ అందరికీ ఈరోజు వచ్చింది. దయచేసి ఇక్కడికి వచ్చి ఎవరైతే దీన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే దీన్ని ఇంకా ముందుకెళ్ళాలి, మీరు దీనికన్నా టేక్ఆఫ్ చేస్తే మీ లైఫ్ 100% మారుతుందని గ్యారంటీ నేను చెప్తున్నా. ఎందుకంటే భూమి మీద ఇంతకంటే గొప్ప అవకాశం లేదు. జనాలు ఫేక్ అంటారు, కానీ ఫేక్ కాదండి. ఎందుకంటే ఫేక్ వ్యవస్థ ఉండొచ్చు, కానీ ఫేక్ అనేది అన్నింటిలో ఉండదు. సో ఇటువంటి బెటర్ ప్లాట్ఫామ్ పట్టుకొని ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇటువంటి నాకు అవకాశం ఇచ్చిన మా గ్రేట్ లీడర్ సయ్యద్ సార్కి, ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ గోవింద్ సార్. సో సార్ ఒకసారి గట్టిగా కలుగుతాం. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తున్నారంటే ఒక్కసారి ఇక్కడ వచ్చిన కొత్త వాళ్ళు ఆలోచించారు. ఈ బిజినెస్ ఏంటి, చాలా మంది బలవంతంగా వచ్చినారు కదా మీటింగ్కి.